క్లాస్లో ఇంట్రెస్ట్ రావాలంటే టీచర్ ఏం చేయాలి? బ్యాక్ బెంచర్ ఉంటాడు, వాడు చదవడు అనుకోండి. ఇప్పుడు చదవడని టీచర్ కూడా ఎట్లా అంటే ఓకే వీడు చదవడని మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. సో అట్లా కాకుండా వాడిని చదువుతాడు, వాడిని ఎంకరేజ్ చేయాలి. ఇటు చదివి కొన్ని మార్క్స్ తెచ్చుకుందామని అట్లా పెట్టుకొని చదివిండి సార్. చదివేసి 10 మార్క్స్ 15 మార్క్స్ అట్లా మ్యాక్సిమం స్కోర్ చేసిండు. మొత్తం వాడుకున్న మైండ్ మొత్తం వాడి ఒక సబ్జెక్ట్లో స్కోర్ చేసిండు. అప్పుడు టీచర్ క్వశ్చన్ ఏంటంటే వీడు నిజంగా చదివిండా లేకుంటే స్లిప్పులు పెట్టి రాసిండా అని టీచర్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎట్లుంటుంది అంటే ఆ స్టూడెంట్ కనిపిస్తుంది. అంటే టీచర్ క్లాస్ మొత్తం అందరినీ ఆ స్టూడెంట్ అడుగుతుంది, నువ్వు నిజంగానే చదివి రాసినావా లేకుంటే స్లిప్పులు పెట్టి రాసినావా అని. ఒకవేళ ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ అడిగింది అనుకో, ఆ టెన్షన్లో మనకి ఇక వాడు ఉన్నదే చదివిందే కష్టం మీద ఆడ ఆన్సర్ చెప్పలేదు అనుకో, క్లాస్ మొత్తం ఇట్లా పోయింది. ఇప్పుడు ఆ బ్యాక్ బెంచర్స్తో ఆడొక్కడే ఉంటాడు సార్, బ్యాక్ బెంచర్స్ ఇంకా 4 ఉంటారు కదా, వాళ్ళకు కూడా అనిపిస్తుంది అమ్మో మనం చదివినాం ఇంకో మన కథ కూడా సేమ్ ఉంటుంది ఇలాగానే అని వాళ్ళు కూడా ఇక డ్రాప్ అవుట్ అయిపోతారు. అమ్మో మన ఇక చదవద్దు ఏమొద్దు, ఇక చదివినాం ఒక లెక్క ఉంది, చదవకపోతే ఒక లెక్క ఉంది అంటారు. ఇక ఇది ఒక డిఫరెంట్ వ్యాలిడ్ పాయింట్.